నమస్కారం, నేను డాక్టర్ సురేష్ జాగోట్యా, బిఎంఎస్ ఎండి, మాధవబాగ్ హాస్పిటల్స్. మాధవబాగ్ హాస్పిటల్స్లో ముఖ్యంగా మధుమేహం, దాన్ని ఆహారంతో మనం రివర్స్ ఎట్లా చేయాలా, దాని మీద దాదాపు గత 20 సంవత్సరాల నుండి రీసెర్చ్ చేసి కొన్ని ఆహార పద్ధతులని వారు రీసెర్చ్ చేసి తయారు చేస్తారు. సో ఆ ఆహారంలో ఏ విధమైన ఆహారం తినాలా, దేంతో మనకు మధుమేహం వ్యాధి కంట్రోల్ గా ఉంటుంది, దాన్ని నియంత్రణగా చేయవచ్చు, ఇంకా రివర్స్ కూడా చేయవచ్చు. ధైర్యంగా పేషెంట్ కి, రోగులకి మంచి ధైర్యంగా ఉన్నది అనుకోండి, గట్టి పట్టుదల ఉన్నది, నేను మధుమేహాన్ని రివర్స్ చేయాలి, మళ్ళీ రాకుండా చేయాలంటే కొన్ని నియమాలు అవి పాటిస్తే కంపల్సరీగా మనం దాన్ని రివర్స్ చేయవచ్చు. సో ఈ ఆహారం నియమం గురించి మనం చెప్పాలంటే, మన ఆయుర్వేదంలో చరక సమేత అనే పుస్తకం ఉన్నది. సో దానిలో ఈ మధుమేహానికి కొన్ని కారణాలు చెప్పినారు. చాలా మధుమేహము, ప్రమేహము. ఈ ప్రమేహం అంటే ఒక మధుమేహం, ఇది ఒక మన ఆయుర్వేదంలో ప్రమేహం ఒక జబ్బు ఉంటుంది. దానిలో వాతం, పిత్తం, కఫం 3 రకాలు ఉంటాయి. సో దానిలో కఫ రోగంలో మధుమేహం అని ఒకటి అసాధ్యం వ్యాధి అని చెప్తారు. సో దానికి అన్నిటికీ చాలా వరకు నిదానం ఒకటే ఉన్నది. అన్ని ప్రమేహాలకి నిదానం అంటే కారణం ఒకటే ఉంటుంది. సో దానిలో ఒకటి ఏం చెప్తారంటే, మంచి శ్లోకం ఉన్నది చూడండి. హాస్య సుఖం. హాస్య సుఖం అంటే మనకు ఎక్కువ తిండి దగ్గర మంచిగా అనిపించాలా, సుఖంగా ఉండాలా, అది తినాలా, ఇది తినాలా, అవి ఎక్కువ అధిక తినాలా, తీయమైన వస్తువులు తినాలా, అన్ని తింటే దాంతో ఈ మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. స్వప్న సుఖం అంటే ఏ వ్యాయామం చేయకుండా అలసటిగా ఒకటే వచ్చి పడి ఉండాలా, ఏం పని చేయవద్దు. అది ఎక్కువ ఒకటేమంటే ఇప్పుడు పొటాటో కౌచెస్ అని చెప్తారు. ఇప్పుడు కంప్యూటర్ దగ్గర, టీవీ దగ్గర చాలా మంది ఒకటే చోట కూర్చొని ఉంటారు, వాళ్ళకి శరీరంలో కదలిక ఉండదు. సో దాన్ని ఏం చెప్తారంటే స్వప్న సుఖం అని చెప్తారు. దధిని అంటే ఇక్కడ మనము పెరుగు అని కాదు, అంటే ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్, తో పాలతో తయారైన వస్తువులు, ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్, అవి మనం అవాయిడ్ చేయాలని చెప్తారు. దాంతో గ్రామ్యోదక అనుపమాంసరసం పయాంసి. గ్రామ్యం. సో మన ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, రోగాలకి మనం ఋషిమునులు సత్సంగం లాగా చేస్తున్నారు. సో అందరూ ఒక ఎందుకు అసలు జనాలకి రోగాలు ఎందుకు వస్తున్నారని ఒక మీటింగ్ లాగా చేస్తారు మన ఋషులందరూ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్రామ్యము, ఎవరు గ్రామ్య స్థానం అంటే ఒక పట్టణంలో ఉంటారు, వాళ్ళకి రోగాలు ఎక్కువ వస్తుంది అని చెప్తారు. సో మనకు కూడా ఇప్పుడు మధుమేహం కూడా ఒక కారణం అంటే గ్రామ్యం. మనం పట్టణాల్లో ఎక్కువ ఉంటున్నాము, ఎందుకంటే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ అవి ఎక్కువ అయిపోతుంది పట్టణాల్లో. అందుకోసం వాళ్ళకి ఈ గ్రామ్యం, వాళ్ళకి ఈ మధుమేహం జబ్బు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఊర్లో కూడా మనకు అదే స్ట్రెస్ స్ట్రెయిన్ ఉన్నది, పల్లెటూరులో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గ్రామ్య ఉదకం అనుపరస మాంసం అంటే ఎక్కువ మాంసరసం, ఎస్పెషల్లీ చేపలు, దాంట్లో అన్ని వాటర్ బాటిల్స్ ఉన్న చేపలు లాంటివి ఉంటాయి చూడండి, అవి ఎక్కువ తింటే కూడా మనకు మధుమేహం వస్తుందని చెప్పారు. అదేవిధంగా నవ అన్న పానం అంటే ఇప్పుడు వడ్లు ఉంటాయి. మన పాతకాలంలో ఏం చేస్తుంటే, వడ్లు తీసుకొని మనం నిల్వ పెడుతుండే, ఒక 6 నెలలు, సంవత్సరము నిల్వ పెట్టి వడ్లు నట్లని పెట్టి దాని తర్వాత పట్టించి దాన్ని బియ్యం తయారు చేసి తింటుండే. కానీ మనం ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, మనకు ఏ వడ్లు వస్తున్నాయి ఏంటి మనకు తెలియదు. మనం కొత్త పండించిన ఆహారం వడ్లు తింటున్నాము, దానివల్ల మనకు షుగర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నవ అన్న పానీయం గుడ వైకృతం. గుడం అంటే బెల్లం, అంటే ఆ తీపి వస్తువుతో తయారు చేసిన స్వీట్స్ కానీ ఏదైనా తీపి పదార్థాలు, అవి అన్ని మధుమేహానికి కారణం అని చెప్తున్నారు. ప్రమేహ హేతు కఫకుచ్చ సర్వం, ఇవన్నీ ప్రమేహకి హేతులు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే, ఏ ఆహారం తింటే మనకు ప్రమేహం వస్తుంది, దానికి రివర్స్గా మనం పాటించాలా. అది పాటిస్తే మనకు మధుమేహం కంట్రోల్ అయిపోతుంది.